ఈ మధ్య కాలంలో కోడింగే లేని జాబ్స్ ఏంటి అంటే అందరూ ఫస్ట్ చెప్పే మాట యూఐ యూఎక్స్ డిజైనర్. సో నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ 6+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు డిజైనింగ్లో. సో నేను ఆల్మోస్ట్ లైక్ బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ నుంచే డిజైనింగ్ చేస్తున్నాను. అండ్ నేనైతే చాలామంది నా పర్సనల్ సర్కిల్లోనే ఈ డిజైనర్స్ ఫ్రీలాన్సర్స్ని కూడా చూసాను అనమాట. సో హూ రియలీ ఎర్న్ అ లాట్ మోర్ దాన్ వాట్ అ పర్మనెంట్ ఎంప్లాయీ డస్. సో నేనైతే మీరు నిజంగా డిజైనర్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ద కంప్లీట్ వీడియో. సో వెల్కమ్ టు చందన పవన్. నాకు యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్స్లో అడిగారు అనమాట, యూఐ యూఎక్స్ జాబ్స్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుందా అని చెప్పి. సో నంబర్ 1, కోడింగ్ రాకపోతే డిజైనర్ అవ్వచ్చా అంటే కొంతవరకు నేను ఎస్ అనే చెప్తాను. సో మీకు అనలిటికల్ స్కిల్స్ ఉంటే, అంటే మీరు మల్టీ డైమెన్షనల్గా ఆలోచించగలిగితే, మీకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని మీ అంతటి మీరు ఆలోచించి మీ అంతటి మీరు మల్టిపుల్ సొల్యూషన్స్తో రాగలగాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ థింక్. మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయగలిగితే డెఫినెట్గా మీకు డిజైనర్ అవ్వడానికి మినిమం ఎలిజిబిలిటీ ఉన్నట్లే. సో థింకింగ్ వైజ్ నేను చెప్పేది. అండ్ ఇప్పుడైతే డిజైన్ స్కూల్స్ యాక్చువల్లీ ఎన్ఐడీస్ అని చెప్పి ఉంటున్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అని చెప్పి ఉంది. అందులో నుంచి డైరెక్ట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతుంది యూఐ యూఎక్స్ డిజైనర్స్కి. బట్ నేనైతే ఏ ఎన్ఐడీలో కూడా చదవలేదు. నేను ఒక నార్మల్ టైర్ 3 సిటీలో ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాను. సో ఏ మాత్రం డిజైన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను ఒక డిజైనర్ అయ్యాను. ఎలా అంటే నా పర్సనల్ రీసెర్చ్ అండ్ నా ఫ్రెండ్స్ని అడిగి కనుక్కోవడం, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం అసలు తెలిసేదే కాదు. ఇన్ఫాక్ట్ నేను ఉడేమి అని చెప్పుంటాను అనమాట. ఉడేమిలో కోర్సెస్ తీసుకున్నాను. బట్ ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి నేను కోర్సెస్ తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే యూట్యూబ్లోనే మనకు చాలా చాలా కంటెంట్ ఉంది, ఫ్రీగా దొరికే కంటెంట్. నేను ఎందుకు యూట్యూబ్ అని ఫోకస్ చేస్తున్నానంటే స్టూడెంట్స్కి కానీ ఆర్ ఈ కోర్సెస్ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి కానీ వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, అయ్యో డబ్బులు ఉంటే నేను మంచి కంటెంట్ కొనుక్కొని నేర్చుకుని జాబ్ తెచ్చుకునేవాడిని కదా అని అసలు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. యూట్యూబ్లో మనకు ఫ్రీగా డిజైనింగ్ గురించి చాలా 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 కోర్సెస్ ఉంటాయి. అండ్ నేనైతే ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఫిగ్మా అనే టూల్ మీద మాత్రమే వర్క్ చేస్తున్నాను. సో ఫిగ్మా అంటే ఫిగ్మా లర్న్ ఫిగ్మా ఫర్ బిగినర్స్ ఇలా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తారంటే ఈజీగా వీడియోస్ వచ్చేస్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మీకు డిజైన్ని మీరు ఒక డిజైనర్ అవ్వాలంటే నేను చెప్పినట్లు మీరు అనలిటికల్ స్కిల్స్, మీరు మల్టీ డైమెన్షనల్గా ఆలోచించగలగాలి ఈజ్ నంబర్ 1. నంబర్ 2 మీ కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు ఎలా అంటే ఇప్పుడు నేను నా వరకు మాత్రమే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ నేను చూసిన డిజైనర్స్ అందరూ కూడా, నా సర్కిల్లో డిజైనర్స్ అందరూ కూడా ఇలానే ఉన్నారు. నేను ఎవరితోనైనా మాట్లాడగలను, ఎలా అయినా మాట్లాడగలను. ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాళ్ళు అస్సలు ఇంటరాక్టివ్గా లేకపోతే నేనే వాళ్ళతో ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాను. అది ఒక డిజైనర్కి కావాలి. ఏంటంటే మీరు క్లయింట్స్తో ఎంత బాగా మాట్లాడగలరు, యూజర్స్తో ఎంత బాగా మాట్లాడగలరు. మీకు తెలియని యూజర్స్తో మీరు యూజర్ ఇంటర్వ్యూస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ కొంతమంది ఉంటారు, నేను టీం వర్క్ పెద్దగా చేయలేను, అంటే నేను ఒక్కదాన్నే కూర్చుని పని చేసేసుకుంటాను అనుకుంటారు. దట్ డజంట్ వర్క్ ఫర్ డిజైనర్స్. మీకు యూజర్స్తో కనెక్ట్ ఉంటే చాలు, డెవలపర్స్ టెస్టర్స్ అవసరం లేదు అని అనుకుంటారు కొంతమంది. బట్ మీ డిజైన్ని డెవలప్ చేయాల్సింది డెవలపర్స్ అండ్ దాన్ని టెస్ట్ చేయాల్సింది టెస్టర్స్. మీరు వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉంటేనే మీరు మైండ్లో అనుకున్న డిజైన్ ఎగ్జాక్ట్గా అప్లికేషన్లో రెప్లికేట్ అవుతుంది. సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దిస్ ఇస్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అసలు ఇందులో కోడింగే లేదు అంటే నేనైతే నో అనే చెప్తాను. ఎలాగైతే మిగతా టెక్నాలజీస్ అన్నీ కూడా వెంటనే అప్డేట్ అవుతున్నాయి. ప్రతి ఒక్క టెక్నాలజీలో కూడా వర్షన్ 1 అంటే వర్షనింగ్ జరుగుతూ ఉంటుంది. కొత్త వర్షన్స్ రిలీజ్ అయ్యాయి, కొత్త వర్షన్స్ లాంచ్ అయ్యాయి, మీరు అప్గ్రేడ్ అవ్వండి అని చెప్పి మన కంపెనీస్లో చెప్తూనే ఉంటారు కదా. సో అలాగే డిజైనింగ్ కూడా ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది. సో ఒకప్పుడు ఏమంటే మనకి ఆటోమేషన్ అంతా పెద్దగా లేదనమాట. ఏంటంటే ఫస్ట్ డాక్యుమెంటేషన్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళము. ఏంటంటే యూజర్ రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఏం డిజైన్ చేయాలనుకుంటున్నాము, ఇందులో ప్రాబ్లమ్స్ ఏంటి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇలా ఫస్ట్ డాక్యుమెంటేషన్తో వస్తాము. దాని తర్వాత వైర్ ఫ్రేమ్స్ అంటారు అనమాట, వైర్ ఫ్రేమ్స్తో వస్తాము. దాని తర్వాత హై ఫిడిలిటీ డిజైన్స్ అంటాము. సో ఒక స్టెప్ వైజ్ ప్రాసెస్గా ఉండేది. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏమైందంటే నేను చూస్తున్నంత వరకు అండ్ ఇన్ఫాక్ట్ నేను ఇంప్లిమెంట్ చేస్తున్న వరకు ఏఐ యూజ్ చేసి ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ చాలా 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 వరకు తగ్గిపోయిందనమాట. ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 వీక్ 10 డేస్ ఇలా డాక్యుమెంటేషన్కి తీసుకుంటే ఈ డాక్యుమెంటేషన్ ఇప్పుడు మనకు జస్ట్ 1 or 2 డేస్లో అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే మనకు ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ కూడా వచ్చేస్తున్నాయి, ఏఐ జనరేటెడ్ వైర్ ఫ్రేమ్స్ వస్తున్నాయి. సో ఇదంతా కూడా ఒక డిజైనర్తో కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి టూల్స్తో చేసేసుకుంటున్నారు. సో లాస్ట్లో ఒక డిజైనర్ని తీసుకుంటున్నారు. అంటే అంతకుముందు ఒక 3-4 డిజైనర్స్ చేసే పని ఇప్పుడు ఒకరితో చేస్తున్నారు అనమాట.
బట్ నేనైతే డిజైనర్కి డిమాండ్ తగ్గిందా అంటే నో అనే చెప్తాను. ఎందుకంటే డిజైనింగ్ ఎప్పుడు హ్యూమన్ థింకింగ్ మీద ఉంటుంది. మీరు ఎంత బాగా ఆలోచించగలుగుతున్నారు, బట్ అట్ ద సేమ్ టైం మీరు ఏఐని ఎంతవరకు యూజ్ చేసుకోగలరు అన్న దాని మీద మన డిజైన్ కెరీర్ డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా అసలు కోడింగే ఉండదా అని చెప్పి. ఇప్పటి వరకు అయితే నేను ఇప్పటి వరకు వర్క్ చేసింది ఏంటంటే కోడింగ్ లేకుండా వర్క్ చేశాను. కానీ అనేది నాకు యాక్చువల్లీ పెద్ద సర్ప్రైజ్ అయిందనమాట. రీసెంట్గా ఏంటంటే మనకి ఇప్పటివరకు అయితే కోడింగ్ లేకుండానే వస్తున్నాను. మనకు డెవలపర్స్ ఏదైనా కోడ్ అడిగినా కూడా ఏంటంటే మనకు నేను ఫిగ్మా అనే టూల్ మీద వర్క్ చేస్తానని చెప్పాను కదా, డిజైనింగ్కి నేను ఫిగ్మా అనే టూల్ యూస్ చేస్తాను. సో ఫిగ్మాలోనే చిన్న కోడ్స్ వచ్చేస్తాయి, మనం ఇచ్చే లేఅవుట్స్కి చిన్న కోడ్స్ వచ్చేస్తాయి. ఆ కోడ్ కాపీ చేసి నేను డెవలపర్స్కి ఇచ్చేదాన్ని అనమాట సమ్ టైమ్స్ వెన్ ఎవర్ దే నీడెడ్. బట్ ఇప్పుడు ఏమంటే వేరియబుల్స్ క్రియేట్ చేసి కండిషనల్ ప్రోటోటైపింగ్ చేయమని అడుగుతున్నారు. ఇది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అంటే దాని మీనింగ్ ఏమంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాసుకోవాలి. ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, కోడింగ్. సో ఇదైతే ఫస్ట్ స్టెప్. ఇది యాక్చువల్లీ కండిషనల్ ప్రోటోటైపింగ్ నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ దగ్గర ఒక 6 months అయింది కండిషనల్ ప్రోటోటైపింగ్ లాంచ్ అయ్యి. నాకు ప్రీవియస్ ప్రాజెక్ట్లో అయితే నన్ను ఎవరు అడగలేదు దాని గురించి, ఎందుకంటే అక్కడ నేను వన్ అండ్ ఓన్లీ డిజైనర్ అనమాట. నేను ఏం చేస్తే అదే అన్నట్లు ఉండేది. బికాజ్ మా క్లయింట్కి కావాల్సినట్టు నేను ఎప్పుడు అవుట్పుట్ ఇచ్చేదాన్ని. సో ఐ వాజ్ నెవర్ క్వశ్చన్. సో డ్యూ టు సమ్ రీజన్స్ మా ప్రాజెక్ట్ మొత్తంగా కూడా క్లోజ్ చేస్తారు. సో నేను ఇప్పుడు వేరే ప్రాజెక్ట్లో ఉన్నాను. ఆ ప్రాజెక్ట్లో అయితే కండిషనల్ ప్రోటోటైపింగ్ విత్ ఇన్ 2 days నేర్చుకోమని చెప్పి నాకు చాలా ప్రెషర్ వస్తుంది అనమాట. ఇదేదో ఎక్స్క్లూజివ్గా నా మీద ఉన్న ప్రెషర్ కాదు. మనం ఇప్పుడు బయట ఉన్న కాంపిటీషన్లో తట్టుకుని నిలబడాలంటే ఖచ్చితంగా వస్తున్న అప్గ్రేడ్స్ని మనం ఈజీగా అందిపుచ్చుకోవాలి. సో నాకైతే ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎప్పుడు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, బట్ ఇప్పుడు ఇది నా అవసరం అనమాట. అంటే నేను చేస్తున్న ఫీల్డ్లోనే చిన్న కోడ్స్ రాసి నా ప్రోటోటైప్స్ని ఈజీగా ప్రజెంట్ చేసుకోగలగాలి క్లయింట్కి. సో దానికోసం అయితే నేను ఈ వీకెండ్ కంప్లీట్గా కూర్చొని ఆ కోడింగ్ నేర్చుకోవాలి. కండిషనల్ ప్రోటోటైపింగ్ అంటారనమాట. సో ఆ చిన్న కోడ్స్ రాయాలి. సో నెక్స్ట్ అప్డేట్స్ అయితే ఎలా వస్తాయో నాకు తెలియడం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో కోడింగ్ అప్డేట్స్ వచ్చినా కూడా నాకున్న బిగ్గెస్ట్ వర్రీ ఏంటంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ఈ ఏఐ వల్ల ఎక్కడ నా రోల్కి ఉన్న ప్రామినెన్స్ తగ్గిపోతుందా అని చెప్పి. సో దిస్ ఇస్ మై అనాలిసిస్ ఆన్ యూఐ యూఎక్స్ డిజైనింగ్. సో మీకు ఇన్ఫ్యాక్ట్ నార్మల్గా అయినా యూఐ యూఎక్స్ డిజైనింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ మీ ఓవర్ ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రతి వీడియో డెస్క్రిప్షన్లో ఉంటుంది. డిజైనింగ్ గురించి అనే కాదు, వేరే సాఫ్ట్వేర్ గురించి ఏమి క్వశ్చన్స్ ఉన్నా సరే మీరు యూ కెన్ పింగ్ మీ ఎనీ టైమ్ ఓవర్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్లో జస్ట్ ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే చాలు. అండ్ అది కాకుండా యూట్యూబ్లో కూడా యూ కెన్ కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో హ్యావ్ ఎ గ్రేట్ రెస్ట్ ఆఫ్ ద డే. హ్యాపీ వీకెండ్.